ప్యాకెట్ కోటేశ్వర చూస్తానండి అప్పుడు మాట్లాడి అయితే ఎవరు పాదోదక తీర్థ స్నానమందు స్నానం చేస్తారో వారికి సప్త జన్మల సంచిత పాపములు నశించు. అందుకని వెళ్ళా మనకు కూడా నేను కూడా వస్తాను నీ దగ్గర. అర్థమైందా? ఎవరు పాదోదక తీర్థ స్నానం చేస్తారో నేను చాలాసార్లు నేను చేస్తున్నాను, అయినా రేపటికి మళ్ళీ అనుకున్నాను. అంటే నేను వచ్చే శనివారం మనం అందరం వెళ్దామనుకున్నాం, అది మళ్ళీ చూద్దాం. ఒకవేళ రేపు అవకాశం ఉంది కాబట్టి నేను వాడుతున్నాను. ఎవరు పాదోదక తీర్థ స్నానమందు స్నానం ఆచరిస్తారో వారికి సప్త జన్మల సంచిత పాపములు. సంచితమైన 3 రకాల కర్మలు ఉంటాయి. సంచిత పాపాలు అంటే మనం ఆల్రెడీ అవి పుచ్చుకున్నాం మన బ్యాగ్లో వచ్చేసి, అవి కంపల్సరీ అనుభవించి తీరాల్సిందే. వాటికి మార్పులు ఉండవాటికి. అంటే మనం బ్యాంకులో వేసుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో మనం వెళ్ళి విత్డ్రా చేస్తేనే డబ్బులు ఇస్తాం. అందువల్ల మనం పోయినప్పటికి కూడా చాలా పత్రంగా పెడతారు వాళ్ళు. కాబట్టి అంటే దీని అర్థం ఏమిటంటే సంచిత పాపాలు ఒక జన్మని కాదట, సప్త జన్మల సంచిత పాపాలు ఆ యొక్క వర్ణ సంగమ దగ్గర ఉన్నటువంటి విష్ణు పాదోదక ముందు స్నానం చేస్తే